మాస్టర్ సి వి వి నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్ రావు. నేను తాతగారి మనవరాల్ని చేసుకునే భాగ్యం కలిగింది. నా వరకు నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ తాతగారి మనవరాలు సావిత్రిని చేసుకోవటం, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం అండి. నేను తాతగారి మనవరాలిగా ఉండడానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకి మొదటగా నమస్కరించి, తాతగారి పాదాలకు నమస్కరిస్తూ మీతో కొన్ని మాటలు పంచుకోవాలని అనుకుంటున్నాను. తాతగారి గురించి చెప్పాలి అంటే మొదటగా నేనుగా చెప్పాలంటే ఆయన నుంచి నేను పొందిన తల్లి ప్రేమ గురించి చెప్పాలి. కన్న తల్లి లాంటి ప్రేమని ఆయన నాకు పంచిపెట్టారు. చిన్నతనం నుంచి నేను 4వ తరగతి చదువుతున్నప్పుడుగా మొట్టమొదటిసారి నాకు ఆయన గైడెన్స్ పొందడం అనేది నాకు తెలిసింది. ఎలా ప్రేయర్ చేసుకోవాలి అనేది అప్పుడు ఆయన నాకు మొట్టమొదటిసారిగా ఉపదేశించారు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఓంకారం, గాయత్రి మంత్రం వీటిని ఎలా ధ్యానం చేయాలి అనేది నాకు నేర్పించారు. తాతగారితో ఉన్నప్పుడు ఎంతోమంది వారి యోగ సాధన, వారి గొప్పతనం చూసి వారి దగ్గరికి రోగ నివారణ కోసం, మనశ్శాంతి కోసం ఎంతోమంది వస్తూ ఉండేవారు. వారితో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తర్వాత కాలంలో తాతగారు వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోవడం అంటే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వారితో ఉన్నటువంటి ఆ అనుభవాలన్నింటినీ మళ్ళీ మనసు పొరల్లో తిరగేస్తూ ఉంటే వాటిని అలాగే డైరీలో రాయాలనేటటువంటి అభిప్రాయం నాకు కలిగింది. అలాగే మీ ముందుకు వచ్చినటువంటి ప్రేమకు పెన్నిధి అనే పుస్తకం, దానిలో తాతగారితో నాకున్నటువంటి అనుభవాలు, యోగ సాధకులైనటువంటి వారు పొందినటువంటి అనుభవాలు, తాతగారు ఇచ్చినటువంటి వివరణలు, సవరణలు, మనందరినీ కూడా నడిపించేటటువంటి ఒక మార్గం, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మీకందరికీ ఆ ప్రేమకు పెన్నిధి పుస్తకం తెలిసినటువంటిదే. ఆయన నాకు ఇచ్చినటువంటి మరో వరం ఏమిటంటే, రాత్రి నిద్రపోయేటప్పుడు ఎప్పుడు కూడా క్షీరసాగర విహార అనే త్యాగరాజస్వామి కీర్తనను వారు నిద్రించే వరకు మరలా పాడేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. దాని ద్వారా నా గొంతు ఈరోజు మీరు వినేలాగా ఈ స్థాయికి చేరింది. ఆ తర్వాత తాతగారు శరీరం వదిలిన తర్వాత తాతగారి మీద పాటను పాడినప్పుడు ఎంతోమంది యోగమిత్రులు తాతగారిని సాక్షాత్తు దర్శించినట్లు ఉందమ్మా అని వారు చెప్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. వారి కళ్ళల్లోని నీళ్లు దానికి సాక్ష్యంగా ఉండేవి. ఎంతోమందికి ఈ గొంతు ఈ రకంగా తాతగారిని చూపించడం కోసమే ఆయన దీనిని ఆ రోజుల్లో తీర్చిదిద్దారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దానిలోని కొన్ని చరణాలని మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను. రామకోటయ్య నీ పేరు ఎనలేని, ప్రేమ కోటయ్య నీ తీరు, కొత్తలేని ఇంటి పేరు, సరికొత్త పాతలేని నడక తీరు, రామకోటయ్య నీ పేరు ఎనలే
ప్రేమ కోటయ్యని తీరు. ఒకరి సౌఖ్యము చూచి ఓర్వజాలదు జగతి, ఒకరి బాధను చూచి ఓర్వలేవీవు. తమ గోడు వినిపింప తపింపగా జనులు, పరుల బాధను వినుచు బాధవాపేవు. ప్రాణిహితమును కోరి బ్రతుకు తపమునరించు, పరమ గురువుల దివ్య ప్రతినిధివి నీవు. నీవు నిలచిన ఇంట కోరికలు పండు, నీవు మెట్టిన ఇంట కోరికలు పండు. రామకోటయ్య నీ పేరు ఎనలేని, ప్రేమ కోటయ్య నీ తీరు. సాందీపనికి నాడు శ్రీకృష్ణువోలే, అల ప్రభాకరు కీవు అంతేవాసివిలే. రాజీవనేత్రునకు మైత్రేయు పోల్కి, కృష్ణమాచార్యునకు కుడి భుజము నీవు. శ్రీవివి గురుదేవు దివ్యమౌ కృపనెల్ల, ప్రాణులకు పంచేటి పరమహంసవులే. విశ్వనాథుని కలుపులేని విభూతి, ప్రాణులను విశ్వనాథుని కలుపులేని విభూతి. ఇలా తాతగారిని గురించి ఈ పాట సాగిపోతూ ఉంటుంది. అలాగే తాతగారికి ఇష్టమైనటువంటి క్షీరసాగర విహార కూడా ఒక చరణాన్ని నేను మీకు వినిపిస్తాను. క్షీరసాగర విహార అపరిమిత ఘోర తాటకం విదార, క్రూర జన ఘన విదూర, నిగమ సంచార సుందర శరీరా. శతమఖాహిత విభంగా శ్రీరామ సమర రిపు సన్నుతాంగా, స్థిత మానవాంతరంగా జనకజా శృంగార జలజ భృంగా. ఇంతే కాకుండా జీవితంలో ఎలా మనం ఈ యోగ మార్గాన్ని అనుసరించాలి అనేది ఆయన నడక అవన్నీ కూడా మాకు నేర్పించాయి. ఈ యోగం అంటే 6 గంటల సమయంలో ప్రేయర్ అప్పుడు మనం ఒబీడియంట్గా మాస్టర్ గారి ముందు నిలబడి కూర్చుని లేదా చేసేటటువంటి ప్రేయర్ మాత్రమే కాదు, అది జీవితం మొత్తంలో కూడా అదే వినయాన్ని మనం మిగిలిన సహోదరులందరితోటి సోదరీమణులందరితోటి మనం అదే వినయంతో ప్రవర్తించాలి అనేటటువంటిది ఆయన జీవితాన్ని చూసి మేము నేర్చుకున్నాం. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి రోగాల నుంచి విముక్తులు అవ్వడం, ఇది కాదు నన్ను ఆకర్షించింది ఆయన నుంచి ఆయన ఎప్పుడూ కూడా ప్రతి క్షణము గురుదేవులు ప్రభాకర శాస్త్రుల వారిని నిరంతరం స్మరిస్తూ ఆ గురు స్మరణలోనే తన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ప్రతి సంఘటనలోనూ కూడా ఎలా ఆలోచించాలి అనేది ఒక వైవిధ్యమైనటువంటి ఆలోచన వైఖరి ఆయనది. ఆ ఆలోచన విధానాన్ని మనం కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే మన జీవితం కూడా వారి అంత గొప్పగా కాకపోయినప్పటికీ ఇతరులకి మార్గదర్శనం కలిగించేలాగా మన జీవితం ఉండాలి అనేది ఆయనని చూసి మేము నేర్చుకున్నాము. తాతగారు ఈ శరీరాన్ని విడిచిపెట్టడమే మాకు తెలుసు, ఆయన లేరు అనేది ఎప్పటికీ మాకు లేదు. ఆయన యొక్క సాన్నిధ్యాన్ని ఇప్పటికీ మేము పొందుతూ ఉన్నాం. ఒకసారి ఆయన్ని మేము భవిష్యత్తులో కూడా మేము ఈ యోగ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆయన్ని అడిగాము.
అడిగినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు, తల మీద చేయి ఉంచి ఆశీర్వదించి ఒక్కటే చెప్పారు, మీరేమీ చేయనక్కర్లేదు, మీ దగ్గరికి అవే దొర్లుకుంటూ వస్తాయి మీకు కావలసినవి అని. ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని ఏ గురువు ఇచ్చి ఉండరు. ఫలానా సాధన చేస్తే మీరు ఇలాంటి గొప్ప స్థాయికి చేరుకుంటారు లేదా ఇలా ఉండగలుగుతారు అని ఎవరైనా చెప్పి ఉంటారేమో. తాతగారి అపరిమితమైనటువంటి ప్రేమ ఎలాంటిదంటే దానికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. అన్కండిషనల్గా నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తాను అని ఆయన మాకు అభయం ఇచ్చారు. ఆ అభయంతోనే ఈరోజు వరకు జీవిస్తున్నాము. అది మాకు మీకు అందరికీ కూడా అభయమే.